వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మొన్నటి వరకు సౌత్ లో సందడి చేసిన హీరోయిన్స్ ఇప్పుడు నార్త్ పై ఫోకస్ పెంచారు. క్రేజీ ప్రాజెక్ట్ ఏది తెరపైకి వచ్చినా ప్లేస్ కన్ఫర్మ్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇదే ఓ ఇద్దరు హీరోయిన్స్ మధ్య టఫ్ ఫైట్ ని క్రియేట్ చేసింది. సల్మాన్ ప్రాజెక్ట్ లో ఎవరికి ప్లేస్ దక్కుతుందో అన్న చర్చ తెరపైకి వచ్చింది. టైగర్ 3తో షాక్ తిన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు తమిళ దర్శకుడు విష్ణువర్ధన్తో ది బుల్ చేయబోతున్నాడు. 2 దశాబ్దాల తర్వాత కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా త్రిష ఎంపికైనట్టు మొన్నటి వరకు బాలీవుడ్ లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో సమంత వచ్చి చేరినట్టుగా టాక్ వినిపిస్తోంది. దీంతో సల్మాన్ సరసన అసలు హీరోయిన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. త్రిష ఇప్పటికే బాలీవుడ్ లో కట్టామిట్టా అనే ప్రాజెక్ట్ చేసింది. తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చినా హిందీ సినిమాల్లో నటించలేదు. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసి రావడంతో అటువైపు అడుగులు వేయాలని చూస్తోంది. ఇక సమంత విషయానికొస్తే బాలీవుడ్ ఆఫర్స్ కోసం సీరియస్ గా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించింది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇప్పుడు ది బుల్ లో త్రిషని పక్కకు పెట్టి సల్మాన్ ఖాన్ ఛాన్స్ ని తన్నుకుపోవాలని చూస్తోంది. దర్శకుడు విష్ణువర్ధన్ ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నట్టుగా బీటౌన్ టాక్. మరి సల్మాన్ సినిమాలో త్రిషని ఎంపిక చేశారా, సమంతని తీసుకున్నారా, లేక ఇద్దరిని ఫైనల్ చేయబోతున్నారా అన్నది చూడాలి. సంక్రాంతి సినిమాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సరిగ్గా 1 వీక్ లో 4 పెద్ద సినిమాల మధ్య భారీ ఫైట్ షురూ కానుంది. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో ప్రమోషన్ పీక్స్ లో జరుగుతుంది. ఇంతవరకు ఓకే, కానీ ఈసారి సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న హీరోయిన్స్ ఎవరు, జెండా పాతే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది? 2024 సంక్రాంతి బరిలో మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి పెద్ద హీరోలు ఓ రేంజ్ లో పోటీ పడుతున్నారు. హనుమాన్ మూవీ సౌత్ తో పాటు నార్త్ లో జెండా పాతాలని చూస్తోంది. వీళ్ల అండతో ఇప్పుడు హీరోయిన్స్ మధ్య పోటీ ఘాటెక్కుతోంది. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీలీల గురించే. మహేష్ బాబు గుంటూరు కారంతో ఈ బ్యూటీ పొంగల్ బరిలో అడుగు పెడుతోంది. ఇప్పటికే శ్రీలీలపై భారీ క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టే స్కంద తర్వాత విమర్శలొచ్చాయి. దీంతో ఈ బ్యూటీ కెరీర్ నిలదొక్కుకోవాలంటే గుంటూరు కారం హిట్ అవ్వడం చాలా అవసరం. లేకపోతే శ్రీలీల మరో కృతి శెట్టి అయిపోయే ఛాన్స్ ఉంది. ఇక ఇదే మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది మీనాక్షి చౌదరి. తన కెరీర్ కి కూడా ఈ సినిమా చాలా కీలకం. సైంధవ్లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, కానీ ఎక్కువ ఫోకస్ శ్రద్ధా శ్రీనాథ్ మీద మాత్రమే ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ లో ఈ బ్యూటీనే హైలైట్ గా కనిపించింది. అడపాదడపా తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ సినిమాలు చేస్తున్న సైంధవ్ హిట్ అయితే కొత్త ఏడాది టాలీవుడ్ లో పాతుకుపోవాలని చూస్తోంది. హనుమాన్ సినిమాతో అమృత అయ్యర్ మరోసారి తన లక్ ని టెస్ట్ చేసుకుంటోంది. నా సామిరంగా ప్రాజెక్ట్ తో ఆషికా రంగనాథ్ సంక్రాంతి బరిలో దిగుతోంది. ఈ ఇద్దరికి ఇప్పటి వరకు క్రేజ్ రాలేదు. టాలీవుడ్ లో కొనసాగాలంటే ఈ 2 సినిమాలు పొంగల్ బరిలో బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. మొత్తానికి సంక్రాంతి బరిలో క్లిక్ అయితే ఆ హీరోయిన్ కొచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. మరి 2024లో ఈ ఛాన్స్ ని ఏ బ్యూటీ సొంతం చేసుకుంటుందో చూడాలి.